రేపే బుధాష్టమి మహాపర్వదినం అండి. 12వ తేదీ బుధవారము మరియు అష్టమి ఈ రెండూ కలిసి ఒకే రోజు వస్తే కనుక దానికి బుధాష్టమి అని పేరు. అమావాస్యాతు సోమేన సప్తమి భానునాయుత చతుర్థి భౌమవారేణ బుధవారేణ చాష్టమి చతస్రస్థితయస్త్వేతాః సూర్యగ్రహణ సన్నిభాః అన్నారండి. ఈ 4 సందర్భాలు కూడా, ఈ 4 కలయికలు కూడా తిథి మరియు వారాల కలయికలు. ఆదివారం సప్తమి, సోమవారం అమావాస్య, మంగళవారం చవితి, బుధవారం అష్టమి. ఈ 4 కూడా విశేషమైనటువంటి పర్వదినాలుగా చెప్పారు. సూర్యగ్రహణంతో సమానమైనటువంటి పండుగలు అని చెప్పారండి. స్నానం దానం తథా శ్రాద్ధం సర్వం తత్రాక్షయం భవేత్. ఈ రోజున స్నానం అంటే పుణ్యస్నానం, నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ, దానం ఏదైనా దానం చేసుకోవడం, శ్రాద్ధం పితృ కార్యక్రమాలు చేయడానికి అర్హత ఉన్నటువంటి వాళ్ళు శ్రాద్ధం కూడా చేస్తే చాలా మంచిది బుధాష్టమి నాడు. ఇది మధ్యాహ్నం లోపలే ఉండాలన్నారు. అంటే అష్టమి మధ్యాహ్నం లోపల వచ్చి ఉండాలి, మధ్యాహ్నం దాటితే పనికిరాదు. రేపు ఉదయం నుండే ఉందండి. కావున రేపు మంచి రోజు, కార్తీక మాసంలో బుధాష్టమి రావడం మరింత విశేషము. ఈ యొక్క మంచి రోజును ఉపయోగించుకుందాము, పుణ్యాన్ని పెంపొందించుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అత్ర శివపూజా కార్యాన్ని కూడా వేరే గ్రంథాల్లో చెప్పడం ద్వారా బుధాష్టమి నాడు స్నానము, దానము, అలాగే శ్రాద్ధం చేసేవాళ్ళు శ్రాద్ధం, లేకపోతే శివ పూజ చేయండి. ముఖ్యంగా ఉదయం పూట చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది.